హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మన ఛానల్లో కొంచెం మోటివేషన్ తగ్గించి చిన్నగా ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేద్దాం. మనం ఎప్పుడు కూడా ఇండియాలో ఎత్తైన పర్వతాలంటే హిమాలయస్ గురించి మాట్లాడుకుంటాం. అక్కడ ఉన్న స్నో, బార్డర్ విత్ చైనా, పాకిస్తాన్, సోల్జర్స్, రీల్స్, ప్రైడ్ ఇదే కదా. అండ్ ఆల్సో ఈ హిమాలయస్ మన ఇండియాకి చాలా పెద్ద ప్రొటెక్షన్ అని మన అందరికీ తెలుసు. కానీ ఇండియాని సైలెంట్ గా ప్రొటెక్ట్ చేస్తున్న ఇంకొక మౌంటైన్ రేంజ్ ఉంది. దాని గురించి మీకు తెలుసా? అక్కడ నేషనల్ హాలిడేస్ లో ఆర్మీ పరేడ్ ఉండదు, ఇన్స్టాగ్రామ్ హైప్ ఉండదు, చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది. అదే అరవల్లి రేంజెస్. ఈ వీడియోని మీరు కనుక చివరి వరకు చూస్తే మీరు క్యాజువల్ గా రోడ్డు పక్కల చూసే హిల్స్ మీద కూడా మీరు చూసే విధానం మారిపోతుంది. ఎందుకంటే ఈ వీడియో ఇట్స్ నాట్ అబౌట్ జోగ్రఫీ, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎయిర్, వాటర్, సిటీస్, ఫ్యూచర్ అండ్ సర్వైవల్. సో మరి ఇంకెందుకు లెట్స్ జంప్ ఇంటూ ద వీడియో. లెట్స్ స్టార్ట్ విత్ వాట్ ఆర్ అరవల్లి హిల్స్. సింపుల్ గా చెప్పాలంటే అరవల్లి రేంజెస్ అనేవి అర్త్ మీద ఉన్న ఓల్డెస్ట్ మౌంటైన్స్ లో ఒకటి. ఎంత ఓల్డెస్ట్ అంటే అరౌండ్ 3.2 years బ్యాక్ ఇవి ఫామ్ అయ్యాయి. అంటే మన భూమి మీద చెట్లు పుట్టడం కంటే ముందు, చెప్పాలంటే డైనోసార్ల కంటే ముందు, ఇంకా స్ట్రైట్ గా అర్త్ ఎప్పుడు పుట్టిందో అప్పుడే ఫామ్ అయినట్టు. సో ఈజీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇవి ఎక్కడున్నాయంటే గుజరాత్ దగ్గర స్టార్ట్ అయ్యి రాజస్థాన్, హర్యానా అండ్ ఢిల్లీ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి. దీని లెంత్ వచ్చి అరౌండ్ 800 kilometers. వన్స్ అపాన్ అ టైమ్ దీస్ ఆర్ వెరీ టాల్ మౌంటైన్స్ అండ్ చాలా రాక్ ఫార్మేషన్స్ ఉండేవి. బట్ టైం తో పాటు విండ్, రెయిన్ అండ్ చాలా క్లైమాటిక్ కండిషన్స్ వల్ల స్లోగా ఎరోషన్ ఇవన్నీ ఫామ్ అయ్యి హిల్స్ అయితే లో అయిపోయాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హిల్స్ పొడుగైతే తగ్గింది కానీ వాల్యూ మాత్రం అస్సలు మారలేదు. ఇప్పుడైతే మనం అసలు అరవల్లి హిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, దీస్ అరవల్లి హిల్స్ ఆర్ ద డిజర్ట్ బ్యారియర్స్. మనకి రాజస్థాన్ లో థార్ డిజర్ట్ ఉంది కదా, థార్ డిజర్ట్ అనేది ఒక మాసివ్ శాండ్ డిజర్ట్. ఆ డిజర్ట్ కున్న నేచర్ ఏంటంటే అది నేచురల్ గా స్ప్రెడ్ అవుతూ ఉంటది. ఆ స్ప్రెడ్ ని ఆపేదే ఈ అరవల్లి హిల్స్. శాండ్ స్టార్మ్స్ ని బ్లాక్ చేయడానికి అడ్డుగోడలా నిలబడి ఉంటది. సో దీని వల్ల థార్ డిజర్ట్ మన ఈస్ట్ ఇండియాకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంది. ఇంకా స్ట్రైట్ గా చెప్పాలంటే ఈ అరవల్లి హిల్స్ అనేవి లేకపోతే ఢిల్లీ కూడా రాజస్థాన్ ఎప్పుడు అయిపోయేది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ అరవల్లి హిల్స్ కనుక లేకపోతే ఉత్తరప్రదేశ్ వరకు శాండ్ స్టార్మ్స్ ఉంటాయి, సిటీస్ అని డస్ట్ ఉంటది, ఇంకా ఫార్మింగ్ అవన్నీ జరగవు. మనందరికీ కూడా డిజర్ట్ టూరిజం డెఫినెట్ గా కావాలి, కానీ డిజర్ట్ లైఫ్ స్టైల్ ఎవరు కోరుకోరు కదా. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రెయిన్ ఫాల్ అండ్ వాటర్ సైకిల్ కంట్రోల్. ఈ అరవల్లి హిల్స్ మన మాన్సూన్ క్లౌడ్స్ ని పుష్ చేసేది, ఇంకా రెయిన్ ఫాల్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఒకవేళ అరవల్లి హిల్స్ అనేవి లేవనుకోండి, క్లౌడ్స్ ఏమో స్ట్రైట్ గా పాస్ అయిపోతాయి, ఇంకా రెయిన్ ఫాల్స్ వెరీ అన్ఈవెన్. సో దీనికి రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే బోర్వెల్స్ లో వాటర్ ఉండవు, రివర్స్ ఏమో వీక్ అయిపోతాయి, ఇంకా ప్రతిరోజు వాటర్ ట్యాంకర్ సిస్టమే. ఇంకా చెప్పాలంటే మనం సమ్మర్ లో వాటర్ ట్యాంకర్స్ కోసం వెయిట్ చేస్తున్నామంటే ఎక్కడో ఒక హిల్ మాయమైపోయిందని అర్థం. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బయోడైవర్సిటీ అండ్ ఫారెస్ట్ కవర్. అరవల్లి ఫారెస్ట్ లో చాలా వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి, లిపర్డ్స్, జాకల్స్, హైనాస్, చాలా రకాల బర్డ్స్ అండ్ మెడికేటెడ్ ప్లాంట్స్ కూడా. మనందరం ఆలోచించిన విషయం ఏంటంటే ఫారెస్ట్ అంటే జస్ట్ ట్రీస్ అనే అనుకుంటాం, కానీ ఫారెస్ట్ మన ప్లానెట్ కి టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ లాగా. మీకు ఏసీ బిల్లులు తగ్గాలంటే ఫస్ట్ డిఫారెస్టేషన్ క్లియర్ చేయాలి. మనకి ఫారెస్ట్ చాలా హీట్ అబ్జర్వ్ చేసుకొని టెంపరేచర్ కంట్రోల్ లో పెడుతుంది, డస్ట్ ని ఫిల్టర్ చేస్తుంది, ఇంకా ఆక్సిజన్ లెవెల్ ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. సో గైస్, ఇప్పటి వరకు అరవల్లి హిల్స్ ఏంటి, ఎక్కడ ఉన్నాయి, దాని వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. బట్ అసలు ఈ రోజు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది, అసలు స్టోరీ ఏంటనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ద రియల్ డిస్ట్రక్షన్ స్టోరీ. అరవల్లి హిల్స్ లో ఇల్లీగల్ మైనింగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే హిల్స్ లో చాలా స్టోన్, మార్బుల్, క్వార్ట్జ్, ఇంకా కన్స్ట్రక్షన్ మెటీరియల్ చాలా దొరుకుద్ది. సో దానికోసమని హిల్స్ ని లిటరల్ గా కట్ చేసేస్తున్నారు, చాలా ఎక్స్ప్లోజివ్స్ యూస్ చేస్తున్నారు, అండ్ హిల్స్ కి పర్మనెంట్ స్కార్స్ పెట్టేశారు. మైనింగ్ అన్ని చోట్ల జరుగుద్ది, ఇక్కడేం గొప్ప ఉందని అనుకుంటాం, బట్ మౌంటైన్స్ ని మైన్ చేయడం అంటే లిటరల్ గా మీ ఫ్యూచర్ ని మోర్టగేజ్ చేసినట్టే. సో ఈ మైనింగ్ అందరిని సుప్రీం కోర్ట్ అయితే ఎప్పుడో బ్యాన్ చేసింది. కాకపోతే మైనింగ్ నైట్ టైం చేస్తున్నారు, ఫేక్ పర్మిషన్స్ చూపిస్తున్నారు, ఇంకా చాలా పొలిటికల్ సపోర్ట్ కూడా. రియాలిటీ ఏంటంటే ఈ మైనింగ్ కంట్రోల్ చేయడం పేపర్ లో చాలా స్ట్రాంగ్, బట్ రియాలిటీలో చాలా వీక్. దీనన్నిటికీ కారణం ఏంటంటే అర్బనైజేషన్ అండ్ రియల్ ఎస్టేట్ గ్రీడ్. గుర్గాన్, ఫరీదాబాద్ లగ్జరీ విల్లాస్, ఫార్మ్ హౌస్, ఇంకా రిసార్ట్స్ కోసం వాళ్ళకి అనిపిస్తుంది జస్ట్ ఇది ఒక చిన్న హిల్లే కదా అని, కానీ చిన్న చిన్న హిల్స్ అన్ని కొట్టుకుంటూ పోతే టోటల్ ఎకో సిస్టమే బ్రేక్ అయిపోద్ది. నేచర్ కి అయితే ప్రైస్ ట్యాగ్ లేదు, ఎలా పడితే అలా తవ్వేస్తున్నారు, కానీ నేచర్ మీద బిల్డ్ చేసిన బిల్డింగ్ మాత్రం వెరీ కాస్ట్లీ. అంతే కదా. మనం కంటిన్యూస్ గా చాలా రోజుల నుంచి వింటూనే ఉంటున్నాం, ఢిల్లీ అని పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది పొల్యూషనే కదా. సో మనం న్యూస్ లో చూస్తున్నాం, వింటర్ లో ఢిల్లీకి స్మాగ్ ఉంటుందా, స్కూల్స్ క్లోజ్ చేస్తున్నారు, ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి, ఇంకా మాస్క్లు పెట్టుకోవడం మ్యాండేటరీ అయిపోయింది. కానీ ఎందుకంటారు, ఇదంతా కూడా అరవల్లి హిల్స్ వల్లే. ఈ హిల్స్ విండ్ మూవ్మెంట్ ని కంట్రోల్ చేస్తాయి, అలానే డస్ట్ ని ఫిల్టర్ కూడా చేస్తాయి. కానీ ఎప్పుడైతే హిల్స్ మాయమైపోయాయో ఎయిర్ అంతా అక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది, అండ్ ఢిల్లీ ఏమో పొల్యూషన్ ట్రాప్ లో పడింది. బేసిక్ గా జరిగే మిస్టేక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో పొల్యూషన్ మీమ్స్ చూసి చాలా చిల్ అవుతాం, కానీ మెయిన్ రూట్ కాస్ నే ఇగ్నోర్ చేసేస్తాం. సో గైస్, ఇంత జరిగి సుప్రీం కోర్ట్ బ్యాన్ చేసిన సమ్ ఇల్లీగల్ యాక్టివిటీ అయితే జరుగుతుంది కదా, మరి దీనికి గవర్నమెంట్ కి, కోర్ట్స్ కి ఇంకా రియాలిటీ గ్యాప్ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. కోర్ట్ ఏమో ఇది ఎకో సెన్సిటివ్ జోన్ ఉంది, ఫారెస్ట్ ప్రొటెక్షన్ అని చెప్పి మైనింగ్ ని బ్యాన్ చేసేసింది, బట్ రియాలిటీలో చాలా డిలేస్ ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి, ఇంకా పొలిటికల్ ప్రెషర్ చాలా ఉంది. బేసిక్ గా సిస్టమ్ ప్రాబ్లమ్
ప్రాబ్లం అని కాదు, ఇక్కడ సిస్టమ్ బ్యాడ్ అని కాదు, బట్ స్లో అయితే ఉంది. బట్ ఇప్పటి వరకు ప్రాబ్లం ఏంటో ఆలోచించాం. కానీ లెట్స్ టాక్ అబౌట్ క్యాన్ వి సేవ్ అరవల్లి హిల్స్ అగైన్. దీని ఆన్సర్ అయితే డెఫినెట్లీ ఎస్. కాకపోతే ఆ యాక్షన్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి. సో అయిన డ్యామేజ్ అంతా రికవరీ అవ్వాలంటే నేటివ్ ట్రీ ప్లాంటేషన్ చాలా జరగాలి. కంటిన్యూస్ గా ఇల్లీగల్ యాక్టివిటీని డ్రోన్ ఆర్ శాటిలైట్ ద్వారా మానిటర్ చేయడం అండ్ ఇల్లీగల్ మైనింగ్ కి స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉండడం, పొలిటికల్ ప్రెషర్ కంటే పబ్లిక్ ప్రెషర్ ఎక్కువ అవ్వాలి. అండ్ గైస్ యూత్ రోల్ కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్. చాలా అవేర్నెస్ జరగాలి, ఇంకా కంటిన్యూస్ క్వశ్చనింగ్ ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే నెవర్ గ్లోరిఫై ఇల్లీగల్ డెవలప్మెంట్స్. సో గైస్ మనందరం ఇన్స్టాగ్రామ్ లో చాలా రీల్స్ షేర్ చేస్తూనే ఉంటాం. కొంచెం రెస్పాన్సిబిలిటీ కూడా షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మనమైతే ఎప్పుడులానే మోటివేషన్ లోనే ఉంటాం కాబట్టి ఈ అరవల్లి స్టోరీ మీద కూడా మనం ఏం నేర్చుకోవచ్చు చిన్న సైజ్ లో ర్యాప్ చేద్దాం. ఓల్డ్ థింగ్స్ ఆల్వేస్ ప్రొటెక్ట్ us. ఎప్పటి నుంచో నేచర్ క్రియేట్ చేసిన ఈ ఓల్డ్ మౌంటైన్స్ మనల్ని చాలా ప్రొటెక్ట్ చేసాయి. సో ఇట్స్ టైమ్ ఫర్ us టు ప్రొటెక్ట్ దెమ్ బ్యాక్. సైలెంట్ వర్కర్స్ ని ఇగ్నోర్ చేయకండి. డ్యామేజ్ స్లోగా జరుగుద్ది, కానీ ఎఫెక్ట్ మాత్రం సడన్ గా పడుద్ది. అండ్ గైస్ ఈ హిల్స్ అయితే చాలా అండర్ రేటెడ్. టూరిస్ట్ స్పాట్ అవ్వలేదు, ఇల్లీగల్ మైనింగ్ కి ప్లేస్ అయింది, అండ్ చాలా స్టేట్స్ కి మంచి బ్రీత్ ఇచ్చే ఈ మౌంటైన్స్ ఇలా డిఫారెస్టేషన్ లో ఉంటే డెవలప్మెంట్ జరుగుద్ది, బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అవుతుంది కదా. సో గైస్ ఈ వీడియోని కుదిరితే ఎంత రీచ్ అయితే అంత మందికి షేర్ చేయండి. మనం చిన్న అవేర్నెస్ అయితే చూపిద్దాం. సో గైస్ ఇఫ్ యూ రియలీ కేర్ అబౌట్ యువర్ సిటీ, ఎయిర్, వాటర్ అండ్ ఫ్యూచర్, ఈ వీడియోని అయితే డెఫినెట్ గా షేర్ చేయండి. అండ్ ఆల్సో గైస్ వీఆర్ ఆన్ అవర్ టు 1000 సబ్స్క్రైబర్స్. మన ఛానల్ ఇంకా చాలా చిన్నది, మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.